హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ కుకింగ్ ఫర్ మై బ్రదర్ అనమాట. సో మా అన్నయ్య చేత చిన్న కుకింగ్ వీడియో అయితే షూట్ చేశాను. సో చూడండి, చాలా అంటే చాలా ఫన్నీగా, సో చాలా క్యూట్గా ఉంది ఈ వీడియో అయితే. సో మా అన్నయ్య చేత ఇవాళ అది కూడా ఉప్మా చేయిస్తున్నా, సేమియా ఉప్మా. సో అన్నయ్యకి కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తో సో అన్నయ్య ఒకసారి చేస్తానంటే ఓకే అని చెప్పాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ తరిగి పెట్టుకున్నాను. సో నేనైతే కట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు. సో అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. సో షూట్ చేసుకుంటాను హరి, ఒకసారి వీళ్ళు బాగుంటుంది కదా నైస్ వీడియో అంటే ఓకే అన్నాడు. సో అందుకని చెప్పేసి అన్నయ్యతో స్పెషల్ కుకింగ్ వీడియో అనమాట. సో అది కూడా విత్ సేమియా ఉప్మా. సో గిన్నె అయితే పెట్టేశాడు. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాడు. సో దాంట్లో ఒక 4-5 పల్లీలు, అంటే ఎక్కువ వేయలేదు, సో తక్కువ వేసాడు అనమాట పల్లీలు. కొంచెం అవి రోస్ట్గా కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు అయితే వేశాడు. సో పోపుకు కావాల్సిన ఐటమ్స్ అనమాట. సో పచ్చిశనగపప్పు వేసి అవి కూడా కొంచెం రోస్ట్ అయితే చేసుకున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అనమాట. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు సంథింగ్ అన్నీ అనమాట. సో అవి కూడా కొంచెం ఫ్రై చేశాడు. సో అవి ఫ్రై చేసాక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాడు. యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై చేసినాక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసాడు. సో అన్నయ్యతో కుకింగ్ చాలా సరదాగా ఉంది. బట్ బేసిక్గా మేము తీసిన వీడియోని తీసినట్టుగా పోస్ట్ చేస్తే బాగుండు. సో చాలా ఫన్నీగా ఉంది వీడియో. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం క్లన్జీగా ఉందన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కుశలగాడి గోల, ఇంట్లో కొంచెం పిల్లల గోల. సో అందువల్ల ఏమైందంటే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిండే. సో చాలా టేస్టీగా చేసిండు సేమియా ఉప్మా. సో ఫస్ట్ టైం నేను మా అన్నయ్య చేతి వంట అయితే తిన్నాను అనమాట బేసిక్గా. సో నేను ఎప్పుడు మా ఊరికి వచ్చిన, హైదరాబాద్ వచ్చినా నా చేత వండించుకొని తింటాడు. సో అటువంటిది ఇవాళ అన్నయ్య చేత నేను వండించేసుకొని అయితే తిన్నాను సేమియా ఉప్మా. సో నేను చేసినా కూడా ఎప్పుడు అంత మంచిగా అంత టేస్టీగా అనిపించలేదు బేసిక్గా. అంటే నా వంట నేను తినడం వల్ల అలా అనిపిస్తుందో డైలీ, లేకపోతే అన్నయ్య చేతి వంట తిని అలా అనిపించిందో తెలియదు కానీ సో బేసిక్గా నాకైతే అలా అనిపించలేదు ఎప్పుడు. మా అన్నయ్య చేసింది చాలా టేస్టీగా ఉంది. సో ఆనియన్స్ వేసాడు, పచ్చిమిర్చి, టమోటో అండ్ క్యారెట్. సో క్యారెట్ కొన్ని సెరవులో వేసేసాడు, కొన్ని ఏమో పొట్టలో వేసేసాడు అనమాట. చాలా చాలా ఫన్నీగా అయితే నవ్వుకుంటూ మేమైతే ఆ రోజు కుకింగ్ వీడియో అయితే షూట్ చేసాము. బట్ పెట్టినట్టు కనుక వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బట్ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో అవన్నీ ఫ్రై చేసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేసుకున్నాడు. సో నేను ఇంట్లో సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా కొంచెం అటో ఇటో తేడా వస్తుంది, కానీ మా అన్నయ్య చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకసారి అంటే ఏదో ఫన్నీగా వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. సో అన్నయ్యకి అందులో కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఏ ఐటెం చేసినా కానీ చాలా మంచిగా చేస్తాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మా అన్నయ్య చేతి ఉప్మా అయితే నేను తింటున్నాను అనమాట. సో ఎసురు పోసేసాడు. నేను బయటికి వెళ్ళొచ్చేసరికి సేమియా కూడా దాంట్లో యాడ్ చేసేసి దాన్ని తిప్పేస్తున్నాడు మంచిగా. సో సేమియా కూడా వేసేసాడు, దాన్ని తిప్పేసుకుంటున్నాడు ఒక 4-5 సార్లు. అంటే మనం బేసిక్గా లేడీస్ ఏంటంటే సాల్ట్ ఎక్కువసార్లు చెక్ చేయమన్నమాట. సో మనకు డైలీ చేసి అలవాటు అవడం వల్ల ఏమో ఉద్దాచిగా ఒక్కసారి చూసుకుంటాం. సో అన్నయ్య చూశాడు, దాదాపు ఒక 4-5 సార్లు సాల్ట్ చెక్ చేశాడండి. అయితే పర్ఫెక్ట్గా చేశాడు. సో నేను అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. సో ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ చేశాడు, చూసారు కదా. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని అసలు చూసారా, జెంట్స్ అంత పర్ఫెక్ట్గా చేయడం అయితే నేను ఎక్కడ చూడలేదు. సో రియల్గా మనం ఎక్కడ చూసుండం, సో వచ్చిన వాళ్ళకి తప్ప. సో అన్నయ్య మాత్రం చాలా బాగా చేశాడు ఆ రోజు. సో కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. కూర్చున్నాం సరదాగా అందరం కొంచెం ప్లేట్లో పెట్టేసుకొని హ్యాపీగా తినడానికైతే రెడీ అయ్యాము. సో మా కుశల్ బాబునే ఫస్ట్ రివ్యూ అడిగాను. వాడు తినకముందే బాగుందని చెప్పాడు అనమాట. సో ఇలా కాదు నాన్న, తిన్నాక చెప్పు నాన్న అని నేను చెప్పాను. సో ఫస్ట్ అమ్మకు ప్లేట్లో పెట్టించేస్తే సూపర్ అని చెప్పింది. మా అమ్మ అయితే సూపర్ అని చెప్పింది. నాకైతే భలే నవ్వచ్చు. నెక్స్ట్ అన్నయ్య తింటున్నాడు. ఏంట్రా ఎలా ఉందంటే లే బాలే నాకు నచ్చలేదు అని అన్నాడు. కుశల్ గాడేమో తినకముందే సూపర్ అంటున్నాడు. నాకైతే నవ్వు భలే వచ్చింది. అలా కాదు నాన్న, పెట్టించుకొని తిన్నాక చెప్పు నాన్న అని నేను అంటున్నాను. సో వాడికి పెట్టాక తిన్నాడు. పెట్టాక తినేసి బాగుంది మమ్మీ, బాగుంది, సూపర్ అని చెప్పి అప్పుడు చెప్పాడనమాట.
అదిగా చూసారా, నోట్లో పెట్టకముందే చెప్తున్నాడు. ఫైనల్గా నేను కూడా టేస్ట్ అయితే చేశాను. చాలా చాలా బాగుందబ్బా, చాలా టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో ఎలా ఉంది ఫన్నీగా వీడియో అయితే జస్ట్ ఒక 2-3 మినిట్స్ వీడియో. సో వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఐ లవ్ యూ.